ఫ్లైట్స్ పెట్టి హజ్ హౌస్ నుంచే పోవాలని అక్కడ స్థాపించడం జరిగింది. ఈ రోజు కూడా చూశారు మనం ఈ షాదీ ముబారక్ అనే ఒక స్కీమ్ కూడా తెలుగుదేశం పార్టీయే పెట్టింది. దాని తర్వాత వాళ్ళు తోఫా అని పెట్టి ఎప్పుడు ఇయ్యలేదు, డబ్బులు ఇయ్యాలి, లాస్ట్ 1 year లో ఇస్తా అని కొంచెం మందికి ఇచ్చి కొంచెం మందికి ఇయ్యలేదు. మనం ఈ పార్టీ ప్రామిస్ చేసినట్టుగా డెఫినెట్ గా ఈ షాదీ ముబారక్ మళ్ళీ స్కీమ్ స్టార్ట్ అవుతుంది. ఇది చూశారు, గవర్నమెంట్ వచ్చి 1 year అయింది. ఈ గవర్నమెంట్ లో చాలా ఫైనాన్షియల్ గా చాలా ట్రబుల్ ఉన్నాయి, కానీ స్లోగా అన్ని స్కీమ్స్ ఇస్తూ పోతున్నాం. మీరు చూశారు, మొన్న కొత్తగా అన్ని స్కీమ్లు క్లియర్ చేస్తూ పోయాం. అలాగే చంద్రబాబు కానీ మా గవర్నమెంట్ కానీ కంపల్సరీగా షాదీ ముబారక్ కానీ ఈ గౌరవ వేతనాలు కానీ కంపల్సరీగా ఈ గౌరవ వేతనాలు కూడా మీరు చూస్తారు. ఇప్పుడు 6 months అంటే ఈ జనవరి నుంచి ఆగస్ట్ వరకు బకాయిలు ఉన్నాయి. డెఫినెట్ గా ఈ మంత్ లోనో నెక్స్ట్ మంత్ లోనో డెఫినెట్ గా మొత్తం క్లియర్ చేస్తాం. 60 crore రూపీస్ క్లియర్ చేయాలి. ఆ 60 crore రూపీస్ కూడా క్లియర్ చేస్తామని మా మినిస్టర్ గారు హామీ ఇచ్చారు, చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. మీ నెక్స్ట్ జనవరి నుంచి ఈ